మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. బ్యాక్ నార్మల్గా స్టార్ నెక్ వస్తుంది, ఫ్రంట్ స్టార్ నెక్ వస్తుంది, డోరీస్ వస్తాయి. స్లీవ్లెస్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది పూర్తిగా చూపిస్తాను చూడండి. ఇలా మార్జిన్ ఈ క్లాత్ కిందంగా క్రాస్ ఉంటుంది కాబట్టి మనం ఈ క్రాస్ అనేది తీసేసుకోవాలి ఫస్ట్. ఇది వేస్ట్, అంటే దేనికైనా ఈ క్లాత్ యూజ్ అయితే వాడుకోవచ్చు అండి బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ మనం తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చి 13 ఇంచెస్. 13 ఇంచెస్ అంటే హాఫ్ ఇంచ్ కింది వైపు, హాఫ్ ఇంచ్ పై వైపు, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 14.5 తీసుకోవాలి. ఎందుకు అంటే స్టిచ్చెస్కి పైన హాఫ్ కింద హాఫ్ స్టిచ్చెస్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. బ్లౌజ్ చుట్టుకొలత వచ్చి 30 ఇంచెస్. రౌండ్ బ్లౌజ్ బాడీ రౌండ్ కొలత వచ్చి 30 ఇంచెస్, అంటే అందులో హాఫ్ వచ్చి 15 ఇంచెస్. 15లో మనం ఇది డబల్ ఫోల్డ్ మీద బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి 7.5 ఇంచెస్ వస్తుంది. 7.5. కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఒకసారి విన్నారంటే ఇది మైండ్లో సెట్ అయిపోతుంది. ఇంకా హాఫ్ ఇంచ్ వచ్చి డాట్స్కి హాఫ్ 1 ఇంచ్ వస్తుంది, ఎందుకంటే డబల్ ఫోల్డ్ చేస్తాం కదా. ఇట్లా 1 ఇంచ్, 2 ఇంచెస్ మార్జిన్, అంటే మొత్తము 3 ఇంచెస్. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి, ఎందుకంటే మార్జిన్ లోపల కుట్లు బ్లౌజ్ టైట్ అయినప్పుడు మనం ఇప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మార్జిన్ అనేది కొంచెం ఎక్కువగానే వదిలేసుకోవాలి. కొందరికి ఇష్టం ఉండదు, ఇష్టం లేని వాళ్ళ సంగతి వదిలేద్దాము. ఇలా లైన్స్ కొట్టుకోవాలి. ఇలా లైన్స్ కొట్టుకున్న తర్వాత ఇది బ్యాక్ నెక్ అండి నేను కట్ చేసేది. పైన 2.5 ఇంచులు మనం బాడీ సైజు, మనిషి యొక్క సైజుని బట్టి, ఆమె నెక్ అంటే బ్లౌజ్ తొడిగే విధానాన్ని బట్టి మనం నెక్ సైజ్ అనేది పొడవు వెడల్పు తీసుకునేది ఉంటుంది. ఎంత పొడవు లావుగా ఉన్నా, ఎంత హైట్గా ఉన్నా పైన 2.5 ఇంచుల కంటే ఎక్కువ తీసుకోవద్దు, కింద 3 ఇంచుల కంటే ఎక్కువ తీసుకోవద్దండి నెక్ అనేది. ఈ అమ్మాయి చిన్నగా ఉంటుంది కాబట్టి నేను పైన 2.5 తీసుకున్నా. కింద నెక్ పొడవు వచ్చి 10 ఇంచెస్. 10 ఇంచెస్ అంటే హాఫ్ ఇంచు స్టిచ్చెస్కి, అంటే 10.5. కింద వచ్చి 2.5 ఇంచులు సరిపోతుంది అమ్మాయికి. ఇలా క్రాస్గా పైన 2.5 కింద 2.5 కాబట్టి క్రాస్గా లైన్ కొట్టాలి. పూర్తిగా కొట్టిన తర్వాత ఈ మూల హాఫ్ ఇంచు కంటే ఎక్కువ తీసుకుంటే నెక్ అనేది దగ్గరగా వస్తుంది. ఎప్పుడైనా నెక్ ఇప్పుడు మనం కొట్టిన లైన్ ఉంది కదా, ఇలా స్ట్రైట్గా కట్ చేయొద్దు, కొంచెం క్రాస్గా తీసుకోవాలి. ఎందుకు అంటే నెక్ సరిగ్గా సెట్ అవుతుందండి. కొంచెం మనం తీసుకున్న కొలతలకి అవతల వైపు పావించు ఇలా తీసుకొని పైకి వచ్చేసరికి సేమ్ కొలత మెజర్మెంట్ ఉండాలి. ఇక్కడ సేమ్ ఉండాలి, ఇక్కడ సేమ్ ఉండాలి. ఇక్కడ ఈ మధ్య భాగంలోనే కొంచెం తీసుకుంటే రౌండ్ వచ్చేస్తుంది. షోల్డర్ వచ్చి అమ్మాయికి 2 ఇంచులు అయితే సరిపోతుంది. స్లీవ్లెస్ బ్లౌజ్ అండి ఇది. 2 అంటే ఇటు హాఫ్ ఇంచు తీసుకుంటే 3 ఇంచులు కట్ చేసుకోవాలి. సంక లోతు వచ్చి 5.5 ఇంచులు.
ఇక్కడ కూడా 1/2 ఇంచ్ సరిపోతుంది. మనం తీసుకున్న 5.5 ఇంచుల డబ్బాకి కొంచెం ఇలా క్రాస్ తీసుకుంటే నెక్ అనేది చక్కగా సెట్ అవుతుంది. ఇలా క్రాస్ తీసుకోవాలి, పైన కానీ కింద కానీ. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఈ షోల్డర్కి మధ్య భాగం నుంచి రావాలి. డాట్స్ అనేవి చూడండి ఇక్కడ. ఈ బ్లౌజ్కి 3 ఇంచులు అయితే సరిపోతుంది. మనం తీసుకునే సైజుని బట్టే డాట్ పొడవు అనేది ఉంటుంది. అయితే ఈ డాట్ తీసుకున్న తర్వాత బ్లౌజు సైడ్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచు ఇలా క్రాస్గా ఒక లైన్ కొట్టుకోవాలండి. ఎందుకంటే బ్లౌజ్ తొడిగినప్పుడు నడుం దగ్గర కిందికి బ్లౌజ్ వెళ్ళకుండా ఉండడానికి ఈ 1/2 ఇంచ్ పైకి తీసుకోవడం వల్ల క్రాస్ బ్లౌజ్ లోపల మలిచిన క్లాత్ అనేది లోపలికే ఉంటుంది, బయటికి కిందికి జారకుండా కనపడకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు బ్యాక్ బ్లౌజ్ అనేది కట్ చేస్తాను చూడండి. ఫస్ట్ నెక్ కట్ చేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది. ఇక్కడ ఓపెన్ అనేది కట్ చేయలేదు నేను, లైనింగ్ జాయిన్ చేసినాక స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలా పెట్టేసుకొని లైన్స్ గీసేస్తాను చూడండి. సేమ్ ఇది మధ్యలో కటింగ్ వస్తుంది కదా, అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, వెడల్పు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు వస్తుంది అంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా, జాయింట్స్కి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ డాట్స్కి తీసుకున్నట్టే ఇక్కడ దీనికి తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చి 6 ఇంచెస్, పైన 1/2 ఇంచ్ స్టిచ్చెస్కి వెళ్తుంది కదా. ఇప్పుడు సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసినా కదా, ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది.
ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇక్కడ ఇలా క్రాస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకొని ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్, ఇప్పుడు 4 ఇంచులతోటి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్, మధ్యలో 1/2 ఇంచ్ తీసుకొని ఈ 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనం సెంటర్ పాయింట్ చూసుకోవాలి కదా. చెస్ట్ సెంటర్ పాయింట్ వచ్చి 10. సెంటర్ పాయింట్ అంటే ఈ నుంచి ఇలా క్రాస్ వెళ్ళాలి. అర్థమైంది కదండి. ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ పెంచుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కొలతలు అనేది ఈడికి వచ్చేసరికి కొంచెం ఇలా క్రాస్ అందుకోవాలి. ఇది బ్లౌజ్ మెజర్మెంట్. కట్ చేస్తాను చూడండి. మనకు చేయి వైపుకు తిప్పుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడము ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను ఒకేసారి కట్ చేస్తున్నా, లోతు కూడా తీసేస్తున్నా. ఇది ఫ్రంట్ నెక్. ఇది ఇలా కట్ చేసుకోవాలి. నేను బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత ఇది కట్ చేస్తాను. ప్రిన్సెస్ కట్ అనేది చూడండి. నేను కుట్టేది స్లీవ్లెస్ బ్లౌజ్. ఇది హాఫ్ పట్టు క్లాత్. బ్లౌజ్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం. జాయిన్ చేసిన తర్వాత తీసేయచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ అనేది
కట్ చేసుకుంటే బ్లౌజ్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది ఫ్రంట్ భాగము, ఇది బ్యాక్ భాగము. స్లీవ్లెస్ బ్లౌజ్ ఎలా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది కూడా చూపిస్తాను చూడండి. ఓకే బాయ్. मेरा इधर कितना कम नॉर्मल 500 हो गया। 5 బ్లౌజ్